నమస్కారం ఏడీబీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. విశ్రాంత ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక దృష్టి. ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్న కలెక్టర్ రాజర్షి షా. పలువురు విశ్రాంత ఉద్యోగులకు ఘన సత్కారం. లగచర్ల ఘటనలో రైతులపై ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలను ఖండిస్తూ బీఆర్ఎస్ ఆందోళన బాట. అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం అందించి నిరసన తెలిపిన మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్. ప్రభుత్వ విధానాలను తీవ్రంగా ఖండించిన నేతలు. మధ్యాహ్న భోజన కార్మికులకు ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలి. సమస్యల సాధనే ధ్యేయంగా బస్టాండ్ ఎదుట రాస్తారోకో చేపట్టిన కార్మికులు. పెండింగ్లో ఉన్న బిల్లులను వెంటనే విడుదల చేయాలని నేతల డిమాండ్. జిల్లా కేంద్రంలోని టీఎన్జీఓస్ భవనంలో మంగళవారం పెన్షనర్స్ డేను పురస్కరించుకుని ఏర్పాటు చేసిన ఆత్మీయ సమ్మేళన కార్యక్రమానికి కలెక్టర్ రాజర్షి షా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా పలువురు విశ్రాంత ఉద్యోగులను ఘనంగా సత్కరించిన అనంతరం వారి సమస్యల పరిష్కారానికి ప్రత్యేక దృష్టి సారించినట్లు కలెక్టర్ పేర్కొన్నారు. విశ్రాంత ఉద్యోగులు ఎదుర్కొంటున్న పలు సమస్యల పరిష్కారం కోసం తగు చర్యలు తీసుకుంటామని కలెక్టర్ రాజర్షి షా అన్నారు. పట్టణంలోని టీఎన్జీఓస్ భవనంలో మంగళవారం పెన్షనర్స్ డేను పురస్కరించుకుని ఏర్పాటు చేసిన ఆత్మీయ సమ్మేళన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఏర్పాటు చేసిన కార్యక్రమాన్ని ముందుగా అతిథులు జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. అనంతరం చిన్నారులు చేసిన పలు సాంస్కృతిక నృత్య ప్రదర్శనలు ఆహుతులను విశేషంగా ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో భాగంగా విశ్రాంత ఉద్యోగులను ఘనంగా సత్కరించారు. సంఘం అధ్యక్షులు లక్ష్మారెడ్డి, సీనియర్ సిటిజన్ అధ్యక్షులు డాక్టర్ దేవిదాస్ దేశపాండే, కిష్టారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ రాజర్షి షా మాట్లాడుతూ విశ్రాంత ఉద్యోగులకు ప్రభుత్వ పనితీరుపై సుదీర్ఘమైన అనుభవం ఉంటుందని, వారి సలహాలు ఎంతో విలువైనవని అన్నారు. విశ్రాంత ఉద్యోగుల కోసం ప్రత్యేకంగా సెల్ ఏర్పాటు చేసినట్లు తెలిపిన ఆయన వారి సమస్యల పరిష్కారం కోసం ప్రత్యేక దృష్టి సారించినట్లు వెల్లడించారు. ఆర్డీఓ ప్రత్యేక అధికారిగా ఉంటూ వారి సమస్యలను తెలుసుకుంటున్నట్లు తెలిపారు. త్వరలోనే స్వచ్ఛంద సంస్థలను గుర్తించి డే కేర్ సెంటర్ను మంత్రి సీతక్కతో ప్రారంభించే దిశగా చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. So I feel very happy to be a part of this celebration, and I thank Devidas garu and Lakshma Reddy garu for inviting me over here. So నిన్ననే మాకు చెప్పడం జరిగింది, అండ్ నేను కూడా చెప్పినాము ఏమైనా షెడ్యూల్ ఉన్నా కూడా తప్పకుండా హాఫ్ అన్ అవర్ మీతో టైం స్పెండ్ చేసి మీ విషెస్ అండ్ బ్లెస్సింగ్స్ ఎందుకంటే మీరు అందరూ పెద్దలు. మా ఇప్పుడు 10 years సర్వీస్ అయింది. యూ హ్యావ్ సర్వ్డ్ 20-30 years ఆఫ్ సర్వీస్. యూ హ్యావ్ అ లాట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్. సో మీ విషెస్ అండ్ బ్లెస్సింగ్స్ తప్పకుండా తీసుకొని వెళ్ళాలి. సో అందుకే ఈరోజు ఈ కార్యక్రమంలో రావడం జరిగింది. సో మనకి సీనియర్ సిటిజన్ అసోసియేషన్ నుంచి కానీ పెన్షన్ అసోసియేషన్ నుంచి కానీ మన జిల్లాలో ఏమైనా కార్యక్రమం ఉన్నా 100% సపోర్ట్ కూడా ఉంటుంది. మీ అందరికీ తెలియజేస్తున్నాము. ఎందుకంటే గత ఎన్నికల కావచ్చు, తర్వాత మనం మొన్న ఇంటర్నేషనల్ డే ఆఫ్ సీనియర్ సిటిజన్స్ కూడా సెలబ్రేట్ చేయడం జరిగింది. ఆ ప్రోగ్రామ్ కావచ్చు, ఇంకా వివిధ మొన్న సోషియో ఎకనామిక్ సర్వేలో కూడా మీరు అందరూ కూడా మనం ఏవైతే కులగన సర్వే జరిగింది, మీరు కూడా అందరూ మీ ఏరియాస్లో కూడా ముందుకి వచ్చి మా సర్వేయర్స్ని కూడా గైడ్ చేసి ఆ సర్వే కూడా విజయవంతంగా చేయడం జరిగింది. అంటే ప్రభుత్వం నుంచి వచ్చిన ఏమైనా ప్రోగ్రామ్స్ ఉన్నా అఫీషియల్ కానీ అన్అఫీషియల్ కానీ మీ సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ నుంచి, తర్వాత పెన్షన్ అసోసియేషన్ నుంచి, వివిధ అన్ని అసోసియేషన్ నుంచి మాకు చాలా సహకారం ఉంది. లగచర్ల ఘటనలో రైతులపై అన్యాయంగా అక్రమ అరెస్టులు చేయడం, వారికి బేడీలు వేసి ఆసుపత్రికి తీసుకెళ్లడం ప్రభుత్వ నియంతృత్వ పాలనకు అద్దం పడుతోందని బీఆర్ఎస్ నాయకులు ఆక్షేపించారు. ప్రభుత్వ విధానాలకు నిరసనగా పట్టణంలోని అంబేద్కర్ విగ్రహానికి మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్ నేతృత్వంలో నాయకులు వినతి పత్రం అందజేసి నిరసన వ్యక్తం చేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో సమస్త ప్రజానీకం తీవ్ర ఇక్కట్లు పడుతోందని, లగచర్ల రైతులపై అక్రమ కేసులు బనాయించడమే కాకుండా దొంగల మాదిరిగా బేడీలు వేసి తీసుకెళ్లిన ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నామని మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ బీఆర్ఎస్ నాయకులు మెట్టు ప్రహ్లాద్ అన్నారు. లగచర్లలోని రైతులపై అక్రమ కేసులు పెట్టడమే కాకుండా వారి పట్ల ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిని ఖండిస్తూ బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు శ్రేణులు పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టారు. పట్టణంలోని బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్ నేతృత్వంలో నేతలు వినతి పత్రం సమర్పించి నిరసన తెలియజేశారు. ప్రభుత్వ విధానాలను ఖండిస్తూ పెద్ద ఎత్తున నిరసన నినాదాలు చేస్తూ హోరెత్తించారు. రైతుల పట్ల ప్రభుత్వం మొండి వైఖరిని అవలంబిస్తోందని ఆరోపిస్తూ నినాదాలు చేశారు. ధర్నాలో నేతలు విజయగిరి నారాయణ, యూనుస్ అక్బానీ, సాజిదుద్దీన్, గన్రత్ రమేష్, కస్తాల ప్రేమల తదితరులు పాల్గొన్నారు. ఈ మేరకు మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ మెట్టు ప్రహ్లాద్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన స్వంత కుటుంబ సభ్యుల కోసం నిర్మిస్తున్న ఫార్మా కంపెనీకి భూములు ఇచ్చేందుకు లగచర్ల రైతులు నిరాకరించి ఎదురు తిరిగారని అన్నారు. ఈ ఘటనలో రైతులపై అక్రమ కేసులు బనాయించడమే కాకుండా దొంగల మాదిరిగా వారికి బేడీలు వేసి తీసుకెళ్లారని పేర్కొన్నారు. రైతుల పట్ల ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలను తీవ్రంగా ఖండిస్తున్నామని, కాంగ్రెస్ హయాంలో అన్నదాతలు పడరాని పాట్లు పడుతున్నారని ఆరోపించారు. ఇప్పటికైనా సదరు రైతులపై పెట్టిన కేసులను వెనక్కి తీసుకుని వారిని విడుదల చేయాలని, రైతులకు న్యాయం జరిగేంత వరకు బీఆర్ఎస్ తరపున పోరాడతామని స్పష్టం చేశారు. జరుగుతున్నటువంటి అకృత్యాలు, అరాచకాలు, పేద హరిజన గిరిజన దళిత వర్గాలపైన జరుగుతున్నటువంటి యొక్క దాడులతోని నిరసించినటువంటి తెలంగాణ ప్రజలు మరి తెలంగాణ రాష్ట్రంలో రాక్షస పాలన నడుస్తున్న సందర్భంలో మరి మొన్న జరిగినటువంటి లెక్చర్ల గిరిజనులపై దాడి, మరి అల్లుడు అదేవిధంగా బామ్మర్ది అన్నదమ్ముల కోసం ఏదైతే ఫార్మా కంపెనీలు నిర్మిస్తున్నాడో దానికి బలవంతంగా భూములను పేద గిరిజనుల యొక్క భూములను లాక్కోవడం జరిగింది. ఆ సందర్భంలో అక్కడ ఉన్నటువంటి యొక్క గిరిజనులు మరి ప్రభుత్వానికి వ్యతిరేకంగా తిరగబడడం చేత వారిని దౌర్జన్యంగా లాఠీ చార్జ్ వేయడము, జైల్లో బంధించడం జరిగింది. అదేవిధంగా మొన్నటికి మొన్న అక్కడ ఉన్నటువంటి యొక్క గిరిజన రైతు మరి ఆయనకు హార్ట్ అటాక్ రావడం జరిగింది. ఆ సందర్భంలో మరి ఆయనను హాస్పిటల్కు తరలించే సందర్భంలో కాంగ్రెస్ యొక్క ప్రభుత్వం వారిని బేడీలు వేసి, ఒక దొంగలకు బేడీలు వేసినట్టుగా బేడీలు వేసి మరి రైతు నాయకుల్ని హాస్పిటల్కు తరలించడం జరిగింది. మరి ఇలాంటి దౌర్జన్యాలు చేస్తున్నటువంటి ఒక కాంగ్రెస్ పాలన మరి ప్రజలు విసిగిపోయారు. తొందరలోనే కాంగ్రెస్కు బుద్ధి చెప్పే రోజులు దగ్గర ఉన్నాయి. కాబట్టి ఏదైతే తెలంగాణ ప్రజల్ని హింసిస్తూ అకృతి పాలన సాగిస్తున్నటువంటి యొక్క రేవంత్ రెడ్డి పాలనకు వ్యతిరేకంగా నేడు బీఆర్ఎస్కు సంబంధించిన తరఫున మేమందరం కూడా మరి రైతుల పక్షాన నిలబడుతూ వారి మీద జరిగినటువంటి గిరిజనుల మీద జరిగినటువంటి దౌర్జన్యాలను తీవ్రంగా ఖండిస్తున్నాం. మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యల సాధనే లక్ష్యంగా చేపడుతున్న ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగానే మంగళవారం పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ ఎదుట రాస్తారోకో చేపట్టి నినాదాలతో హోరెత్తించారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ నిరసన చేపట్టారు. మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలపై ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని, పెండింగ్లో ఉన్న బిల్లులను వెంటనే విడుదల చేయాలని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు లింగాల చిన్నన్న డిమాండ్ చేశారు. మధ్యాహ్న భోజన కార్మిక సంఘం ఆధ్వర్యంలో మంగళవారం స్థానిక బస్టాండ్ ఎదుట రాస్తారోకో చేపట్టారు. సమస్యలను ప్రస్తావిస్తూ నిరసన నినాదాలు చేశారు. దాదాపు అరగంటకు పైగా ధర్నా నిర్వహించడంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. పోలీసులు ఆందోళనకారులను సముదాయించగా చివరికి రాస్తారోకో విరమించారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ఉపాధ్యక్షుడు లింగాల చిన్నన్న మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మధ్యాహ్న భోజన కార్మికులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలన్నారు. 11 నెలలుగా బిల్లులు పెండింగ్లో ఉండడంతో ఆర్థిక ఇబ్బందులకు గురవుతున్నారని అన్నారు. కార్మికులకు 10,000 రూపాయల వేతనంతో పాటు సబ్సిడీ కింద గ్యాస్ ఇస్తామన్న హామీలను ప్రభుత్వం నెరవేర్చాలన్నారు.
సమస్యలను పరిష్కరించని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. ఆదిలాబాద్ పట్టణ కేంద్రంలో మధ్యాహ్న భోజన కార్మికుల రస్తారోకో నిర్వహించడం జరిగింది. ఈ రస్తారోకో ముఖ్య ఉద్దేశం ఏంటంటే గత 11 నెలల నుంచి మధ్యాహ్న భోజన కార్మికులకు వంట బిల్లు, కోడిగుడ్ల బిల్లు, గౌరవ వేతనాలు రాకపోవడంతో ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో రస్తారోకో చేయడం జరిగింది. ఈ ప్రోగ్రాము ఆదిలాబాద్ జిల్లానే కాదు రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు వంట వార్పు కార్యక్రమాలు జరుగుతున్నాయి. కాబట్టి మేము ఆదిలాబాద్ జిల్లాలో ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ మధ్యాహ్న భోజన కార్మికులకు రేవంత్ రెడ్డి గారు ఇచ్చినటువంటి హామీలు అయితే ఏవైతున్నాయో 10,000 రూపాయలు సబ్సిడీ పైన వంట గ్యాసు, యూనిఫామ్స్, గుర్తింపు కార్డులు, మరి కోడిగుడ్డుకు ప్రత్యేక బడ్జెట్ కేటాయిస్తాం, మేము ప్రభుత్వం ఏర్పడతామని చెప్పినటువంటి మాటలు ఇప్పటిదాకా ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు. ఈ కార్యక్రమాన్ని ఇంతతో మేము ముగియకుండా ఈ యొక్క బడ్జెట్ సమావేశాల సందర్భంగా అసెంబ్లీని కూడా ముట్టడించడానికి మధ్యాహ్న భోజన కార్మికులు ఎనకాల లేరని ఈ ప్రభుత్వానికి మేము హెచ్చరికలు జారీ చేస్తున్నాం. వెంటనే ఈ రోజు లేదా రేపు మధ్యాహ్న భోజన కార్మికులకు పెండింగ్లో ఉన్న కోడిగుడ్లు కానీ, పెండింగ్ వేతనాలు కానీ, గౌరవ వేతనాలు వాళ్ళ అకౌంట్లలో ఏయని పక్షంలో ఈ యొక్క పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని కాంగ్రెస్ ప్రభుత్వానికి హెచ్చరికలు జారీ చేస్తున్నాం. తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఐజేయు సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని మంగళవారం స్థానిక టీఎన్జీఓస్ భవనంలో నిర్వహించారు. జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలు, వాటి పరిష్కారానికి చేపట్టవలసిన కార్యాచరణ తదితర అంశాలపై పాత్రికేయులు సుదీర్ఘంగా చర్చించారు. అర్హులైన జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు అందేలా సంఘం తరపున నిరంతరం ఉద్యమిస్తామని తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఐజేయు జిల్లా కన్వీనర్ దేవిదాస్ అన్నారు. మంగళవారం టీఎన్జీఓస్ భవనంలో సంఘ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆయా సంస్థల్లో పనిచేస్తున్న జర్నలిస్టులకు సభ్యత్వాలు అందించారు. అనంతరం జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలపై సంఘం సభ్యులతో పాటు పాత్రికేయులు చర్చించారు. ఈ సందర్భంగా సంఘం జిల్లా కన్వీనర్ దేవిదాస్ మాట్లాడుతూ జర్నలిస్టులు ఐక్యంగా ఉంటూ సమస్యల సాధనకు ముందుకు రావాలన్నారు. పాత్రికేయుల హక్కుల కోసం సంఘం ఉద్యమిస్తుందని పేర్కొన్నారు. ఎన్నో ఏండ్లుగా పెండింగ్లో ఉన్న ఇండ్ల స్థలాలను సాధించేందుకు కృషి చేస్తామని, ఈ విషయమై త్వరలోనే సమావేశం నిర్వహించి భవిష్యత్ కార్యాచరణ వెల్లడిస్తామని వివరించారు. ఏర్పాటైన తర్వాత ఎన్నో సంవత్సరాలుగా జర్నలిస్టుల కలగానే మిగిలిపోతుంది. ఇళ్ల స్థలాల కోసం జర్నలిస్టు సంఘాలు పోరాటం చేసినప్పటికీ ఇప్పటి వరకు జర్నలిస్టుల స్థలాల పంపిణీకి నోచుకోలేదు. చాలా దురదృష్టకరం. గత 10 ఏళ్ళుగా పాలకులు ఇప్పుడు అప్పుడని ఊరుస్తూనే వచ్చారు, కానీ మనకు ప్లాట్లు ఇవ్వడంలో చాలా జాప్యం జరిగింది. ఏమన్నంటే మీరు లిస్ట్ ఇవ్వండి, మీరు జాబితా ఇవ్వండి, మీరు ఒక విధి విధానాలు మీరే ఖరారు చేసుకోండి, మీరు సీనియారిటీ ప్రకారం ఇవ్వాలని మన జుట్టు మనకే కట్టి కొంత జాప్యం చేస్తున్నారు. ఇవ్వాలనే చిత్తశుద్ధి ఉంటే అక్రిడేషన్ లిస్ట్ ఉంది, ఫస్ట్ ప్రయారిటీ. ఏదైనా ప్రభుత్వం తలుచుకుంటే ఏదైనా చేయొచ్చు. వాళ్ళే ఫస్ట్ లిస్టు తయారు చేసి వాళ్ళ దగ్గర మనం 14 నుంచి వచ్చిన తర్వాత మనకు ఎంత ఎక్స్పీరియన్స్ ఉందనేది మనము కంప్యూటరైజ్లో ఇస్తున్నాము. కానీ వాళ్ళు అది చేయకుండా మన యూనియన్ల మధ్య ఏవో అంశాలు పెట్టి మన మధ్యలో మనకే కొద్దిగా విభేదాలు దారితీస్తున్నాయి. మీరంతా అన్ని యూనియన్లు కూడా జర్నలిస్టుల సంక్షేమం కోసమే పోరాడతాయి. అయితే ఇదొక చాలా పూర్వ సంస్థ టీయూడబ్ల్యూజేఐజేయు, ఒక చరిత్ర కలిగిన ఉద్యమ యూనియన్. మనము తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమంతో పాటు అన్ని విషయాల్లో కూడా జర్నలిస్టుల సంక్షేమం కోసం టీయూడబ్ల్యూజేఐజేయు పోరాటం చేస్తుంది. ఇప్పటికి కూడా ఇళ్ల స్థలాల కోసం శ్రీనివాసరెడ్డి గారు ప్రభుత్వంతో సంప్రదింపులు చేస్తూనే ఉన్నారు, విధి విధానాల రూపకల్పనలో ఉన్నారు. ఇప్పుడు అందరూ సమిష్టిగా పోరాటం చేస్తున్నారు. ఇటీవల కూడా మనము ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ప్లాట్ల కోసం ఎమ్మెల్యేతో సహా కలిసి స్థలాలను పరిశీలించడం జరిగింది. అయితే కొన్ని స్థల వివాదాలు ఉన్నాయి, వాటిపై కొద్ది అధికారులు ఒక కొలికి తెచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు. కాబట్టి ఎవ్వరు అపోహలకు పోవద్దు. పట్టణంలోని బంగారుగూడ మైనారిటీ రెసిడెన్షియల్ బాలికల పాఠశాల కళాశాలలో షూర్ ఎన్జిఓ ఆధ్వర్యంలో బాల్య వివాహాలు, బాల కార్మికుల నిర్మూలనపై మంగళవారం అవగాహన కార్యక్రమాన్ని చేపట్టారు. బాల్య వివాహాలతో కలిగే అనర్థాలు, ఇబ్బందులు ఎదురైతే సంప్రదించాల్సిన హెల్ప్ లైన్ నంబర్లు తదితర అంశాలపై కార్యక్రమ అతిథులు విద్యార్థులకు దిశానిర్దేశం చేశారు.
ఆపదలో ఉన్న ఆడపిల్లలు ఎవరైనా గళం విప్పి చెబితే వారి వివరాలు గోప్యంగా ఉంచడంతో పాటు వారికి అన్ని శాఖల తరపున రక్షణ కల్పించేందుకు పనిచేస్తున్నాయని జిల్లా బాలల హక్కుల సంరక్షణ అధికారి రాజేంద్ర ప్రసాద్ తెలిపారు. మంగళవారం పట్టణంలోని బంగారుగూడ మైనారిటీ రెసిడెన్షియల్ బాలికల పాఠశాల కళాశాలలో షూర్ ఎన్జీఓ ఆధ్వర్యంలో బాల్య వివాహాలు, బాల కార్మికుల నిర్మూలనపై అవగాహన కార్యక్రమాన్ని చేపట్టారు. కార్యక్రమం ముఖ్య అతిథులుగా మహిళా సాధికారత జిల్లా కోఆర్డినేటర్ పవర్ యశోద, సఖీ కేంద్రం నిర్వాహకురాలు సరస్వతి, చైల్డ్ లైన్ కోఆర్డినేటర్ సతీష్, సిడిపిఓ వనజలు హాజరయ్యారు. ప్రిన్సిపల్ పర్హీన్ సుల్తానా, షూర్ ఎన్జీఓ డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ కె వినోద్, ఫీల్డ్ సూపర్వైజర్ తోట సుమలత, ఐసీడీఎస్ సూపర్వైజర్ లక్ష్మి, అంగన్వాడీ టీచర్ నిర్మల తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డీసీపీఓ రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ ఆడపిల్లలు ఎంత కష్టం వచ్చినా చదువును మధ్యలో ఆపివేయొద్దని అన్నారు. ఎటువంటి ఇబ్బంది వచ్చినా ధైర్యంగా తమ టీచర్లకు చెప్పుకోవాలని సూచించారు. ఆడపిల్లల రక్షణ కోసం 1098 100, మహిళల కోసం 181 హెల్ప్ లైన్ నంబర్లు, షీ టీమ్ సభ్యులు 24 గంటల పాటు పనిచేస్తున్నాయన్నారు. పిల్లల కోసం ప్రత్యేక రక్షణ చట్టాలు ఉన్నాయని వాటిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. బాల్య వివాహాలతో జీవితం అక్కడే ముగిసిపోతుందని, ఎట్టి పరిస్థితుల్లోనైనా చదువును పూర్తి చేయాలన్నారు. వివాహ వయస్సు కంటే ముందుగానే పెళ్లికి తల్లిదండ్రులు, బంధువులు ఇబ్బంది చేస్తే 1098 హెల్ప్ లైన్ నంబర్కు సంప్రదించాలన్నారు. और उसको इस्तेमाल करना किसका काम है? बच्चों का काम। सो आपके लिए चाइल्ड टोल फ्री नंबर है 1098 है, 181 है, 100 नंबर है, 100। पुलिस आते हैं, सखी टीम आते हैं, उसके बाद पुलिसिंग आते हैं, अपनी शी टीम आते हैं, ये सब है। ये सब व्यवस्था करने का हमारा काम है। आपके लिए स्पेशल जुवेनाइल जस्टिस बोर्ड है, कोर्ट है, स्पेशल कोर्ट है, ये सब आपको मालूम हो के ये सब इस्तेमाल करके आपका डेवलपमेंट आप करना है। तो कभी भी चाइल्ड मैरिज होने के और एक नया प्रॉब्लम है, चाइल्ड मैरिज में दूसरे लोग आके कुछ नहीं करेंगे, क्या कौन करेंगे? चाइल्ड मैरिज बोले तो प्यार से मामा, काका, चाचा, माँ, उसकी माँ, उसका माँ, उसका बाप, तो वे लोग सब लोग मिलके आपको शादी जबरदस्त अच्छा करेंगे, करने के लिए प्लान करते, कहीं के लिए करेंगे बोलते तो अच्छा होना बोलते, लेकिन उम्र कम रहने से अपन नहीं करना चाहिए और आपकी लाइफ आपको वहां से स्टक हो जाता। तो उसके लिए आप क्या करना चाहिए? पहले अच्छा पढ़ना है। वो पढ़ना पहले तो 10वीं हो गए, 12वीं हो गए, मैं पढ़ लिया नहीं। ऐसे बच्चे हैं, यहाँ से आदिलाबाद से एक बच्ची है, वो दूसरे देश में भी पढ़ रही, उन्होंने यहाँ से फॉरेन से गए, सुप्रीम इलेक्ट्रॉनिक्स बोल के उनकी बेटी है, उन्होंने फॉरेन में पढ़ रहे, उन्होंने जब वहाँ टॉप आ गए यूनिवर्सिटी में। तो ऐसा पढ़ना है, पढ़े तो दूसरे लोग शादी के बारे में सोचना ही नहीं है, बाद में सोचना है कब आपके पाँव पे खड़े होने के बाद। जब तक आप माँ बाप को ऐसा बोलना है कि मैं शादी नहीं कर, शादी करने के नहीं, मैं पढ़ रही बोले तो उन लोग शादी के बारे में सोचते भी नहीं। లగచర్ల రైతులపై ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరికి నిరసనగా బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఆందోళనలు చేపట్టారు. ఆయా మండల కేంద్రాల్లో అంబేద్కర్ విగ్రహాలకు వినతి పత్రాలు అందజేసి నిరసన తెలిపిన నేతలు ప్రభుత్వ విధానాలను తీవ్రంగా ఖండించారు. లగచర్లలో నిరసన తెలిపిన రైతులను అక్రమంగా అరెస్టు చేయడమే కాకుండా వారికి బేడీలు వేశారని ఆరోపిస్తూ బీఆర్ఎస్ పార్టీ నేతృత్వంలో ఆందోళనలు చేపట్టారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు ఆయా మండల కేంద్రాల్లో ధర్నాలు నిర్వహించి ప్రభుత్వ వైఖరిని ఎండగట్టారు. ఇందులో భాగంగానే తాంసీ మండల కేంద్రంలో అంబేద్కర్ విగ్రహానికి నేతలు వినతి పత్రం అందజేసి నిరసన వ్యక్తం చేశారు. ప్రభుత్వ విధానాలను ఖండిస్తూ పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ హోరెత్తించారు. పార్టీ మండల ప్రధాన కార్యదర్శి గంధం రమణ, మాజీ మండల కన్వీనర్లు సామ నాగరెడ్డి, కృష్ణ, నాయకులు నర్సింగ్, ఆశన్న, లింగన్న, ఉత్తమ్, అశోక్ తదితరులు పాల్గొన్నారు. గిరిజన రైతులపై పెట్టిన కేసులను వెంటనే ప్రదర్శిస్తున్న వైఖరి ఎత్తివేయాలి, రైతులపై పెట్టిన కేసులను వెంటనే. ఈ సందర్భంగా మండల ప్రధాన కార్యదర్శి గంధం రమణ మాట్లాడుతూ రాష్ట్రంలో పరిశ్రమల పేరిట సాగు భూముల బలవంతపు సేకరణను వ్యతిరేకిస్తున్న అమాయక రైతుల అక్రమ అరెస్టు నిర్బంధ కాంగ్రెస్ పార్టీ నిరంకుశ పాలనకు నిదర్శనమని అన్నారు. వారిని వెంటనే బేషరతుగా విడుదల చేయాలని డిమాండ్ చేశారు. లగచర్ల రైతులను అక్రమంగా అరెస్టు చేసి కాంగ్రెస్ ప్రభుత్వం జైలు పాలు చేయడం జరిగింది. వాళ్ళకు బేడీలు వేస్తూ పెద్ద పెద్ద తీవ్రవాదుల్ని తీసుకెళ్ళినట్టుగా వాళ్ళ ఆటో వచ్చిందని చెప్పేసి అంటే కూడా వాళ్ళని హాస్పిటల్ తీసుకెళ్లే సమయంలో బేడీలు వేసి తీసుకొని వెళ్ళడం జరిగింది. దీన్ని బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. అందులో భాగంగానే వీళ్ళ నిరంకుశ వైఖరి నిరసిస్తూ మేము ఇవాళ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. భవిష్యత్తులో
ఇప్పుడు ఏదైతే ఈ రైతులు లగచల రైతుల్ని గిరిజన అమాయక రైతుల్ని అరెస్ట్ చేసి జైలు పాలు చేయడం జరిగిందో వాళ్ళని తక్షణమే విడుదల చేయాలని మేము మా బీఆర్ఎస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. అలాగే గిరిజనులపై దాడులున్నాయి. ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో గిరిజనులు ఆదివాసులపైన దాడులున్నాయి. ఈ కాంగ్రెస్ ప్రభుత్వంకి కొత్త కాదు. గతంలో చూసుకుంటే కూడా ఎన్నోసార్లు అమాయకులైన గిరిజనులపై దాడి చేయడం జరిగింది. కాబట్టి ఇప్పటికైనా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఈ వైఖరి మార్చుకోవాలా, వెంటనే తక్షణమే బేషరతుగా వాళ్ళ లగచర రైతుల్ని విడుదల చేయాలని చెప్పేసి మా బీఆర్ఎస్ తరఫున డిమాండ్ చేస్తున్నాం. మరోవైపు తలమడుగు మండలం సుంకిడి గ్రామంలో బీఆర్ఎస్ శ్రేణులు నిరసన తెలిపాయి. గ్రామంలోని అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం సమర్పించి నిరసన చేపట్టారు. ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ధర్నాలో పార్టీ అధికార ప్రతినిధి కిరణ్, మండల కన్వీనర్ తోట వెంకటేష్, సుదర్శన్ రెడ్డి, అభిరామ్ రెడ్డి, సీనియర్ నాయకులు ఆశన్న యాదవ్, మహేష్, నర్సింలు, తోట శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. రైతులపై పెట్టిన అక్రమ కేసులు వెంటనే రైతులపై పెట్టిన అక్రమ కేసులు వెంటనే జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ. లగాచేల రైతులపై పెట్టిన అక్రమ కేసులు వెంటనే తొలగించాలని నిరసిస్తూ ఈరోజు గౌరవ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి తలమడుగు మండల బీఆర్ఎస్ పార్టీ పక్షాన వినతి పత్రం కూడా ఇవ్వడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చేస్తున్న ఈ అక్రమ కేసులకు ఎత్తివేసి వెంటనే రైతుల్ని విడుదల చేయాలి. లేని పక్షాన ఉద్యమాన్ని ఉధృతం చేస్తాం. అలాగే ఆరు గ్యారెంటీలు, మోసపూరిత గ్యారెంటీలు, వాగ్దానాలు చేసిన కాంగ్రెస్ పార్టీ అన్ని కులాలని కానీ అన్ని మతాలను మోసం చేసి ఈరోజు గద్దెనెక్కి ఒక్క గ్యారెంటీ కూడా పూర్తి చేయకుండా కావాలని రైతుల మీద అక్రమ కేసులు పెట్టి థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తూ ఇవాళ భయభ్రాంతులకు గురి చేస్తూ పోలీసుల రాజ్యం నడుపుతున్న కాంగ్రెస్ పార్టీకి గుణపాఠం చెప్పే విధంగా కంది పంట చేతికంది వచ్చే సమయంలో నిట్ట నిలువున ఎండిపోతుండడం రైతులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. దాదాపు 3 ఏళ్లుగా ఖాతా పూత సమయంలో ఇదే సమస్య ఎదురవుతుండడంతో అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే వైరస్ సోకక ముందే తగు సస్యరక్షణ చర్యలు పాటిస్తే ఫలితాలు ఉంటాయని వ్యవసాయ అధికారులు సూచిస్తున్నారు. జిల్లాలో వాణిజ్య పంట అయిన పత్తి తర్వాత రెండవ పంటగా సాగు చేసే తొగరి సాగులో రైతులకు కొన్ని ఇబ్బందులు తప్పడం లేదు. గత 3 ఏళ్లుగా పంట చేతికంది వచ్చే సమయంలోనే నిట్ట నిలువుగా ఎండిపోతుండడం అన్నదాతలను తీవ్ర కలవరానికి గురిచేస్తోంది. పూత ఖాతా పుష్కలంగా వచ్చినప్పటికీ కొద్ది రోజుల్లో పంట చేతికంది వచ్చే సమయంలోనే ఎండిపోవడంతో లాభాలు వస్తాయనుకున్న సాగులో నష్టాలు చవిచూడాల్సి వస్తోంది. అయితే ఎండుకుళ్ళు సోకక ముందే తగు సస్యరక్షణ చర్యలు పాటిస్తే ఫలితాలు ఉంటాయని వ్యవసాయ అధికారులు సూచిస్తున్నారు. బేలా మండలానికి చెందిన రైతు నానాజీ తనకున్న పొలంలో తొగరి సాగు చేయగా పూత సమయంలో పంట నిట్ట నిలువుగా ఎండిపోయింది. వాణిజ్య పంటల సాగులో సరైన లాభాలు రావడం లేదన్న ఉద్దేశంతో తొగరి సాగు చేస్తే ఇక్కడ కూడా అదే కథ పునరావృతం అవుతోందని వాపోయారు. चालू आहे. आणखी आम्ही फवारून 4-5 फवारण्या झाल्या तरी तुरी काही येत नाही. ड्रिपिंग केली, सगळंच केलं. కందికి మంచి ధర ఉండడంతో ఎక్కువ మొత్తంలో పంట సాగు చేశామని, కాయలు కాసే సమయంలో పంట ఎండిపోవడం తీవ్ర నష్టాన్ని మిగులుస్తోందని రైతు తుకారాం ఆవేదన వ్యక్తం చేశారు. तुरी लावत आहो आम्ही, कापसामध्ये लास होत आहे, सोयाबीनमध्ये लास होत आहे. नुसतं तुरी पेरत आहो. तुरी पेरत असूनही बी तुरीवर बिमारी येऊन राहिली. 3 वर्षाला बिमारी येत आहे. कारण ऐन फुलाच्या ओसमध्ये तूर आली म्हणली का तूर वारून जात आहे. तर तुरीवर आम्ही भाव रेट चांगला आहे, सर्व गोष्टी बरोबर आहे, तुरीचं उत्पन्न फसल चांगले निघते म्हणून तुरी लावला. तर तुरीवर रोग ह्याच येऊन राहिला. याच्याबद्दल अग्रिकल्चरवाल्यानं आम्हावर लक्ष देऊन काळजीपूर्वक जर ध्यान दिलं आम्हाला तर आम्हाला मार्गदर्शन होऊन आम्हाला चांगला फायदा होईल अशी आमची त्यांना विनंती आहे, नम्र विनंती. ఇదే విషయమై మండల వ్యవసాయ అధికారి తేజారెడ్డి రైతన్నలకు పలు సూచనలు చేశారు. పంటలకు వైరస్ సోకక ముందే తగు సస్యరక్షణ చర్యలు పాటించాలని సూచిస్తున్నారు. అవసరమైన మందులు పిచికారీ చేస్తే వైరస్ ఉధృతిని తగ్గించే ఆస్కారం ఉంటుందని చెబుతున్నారు. సో మేజర్గా ఈరోజు మనం కంది చెట్లు ఎండిపోయి ప్రాబ్లమ్ని ఫేస్ చేస్తున్నాము. సో యాక్చువల్లీ ఏంటంటే కంది చెట్లు ఎండిపోవడం కన్నా ముందే మనం ప్రివెంటివ్ మెజర్స్ క్రాప్ స్టార్టింగ్లోనే తీసుకుంటే ఈ సిచ్యువేషన్ రాదు. 2-3 ఏళ్ల నుండి ఇదే మీరు ఫేస్ చేస్తున్నారు. సో ప్రజెంట్ అయితే నేను చెప్పేది ఏంటంటే ఇంకా స్ప్రెడ్ కాకుండా ఇంకా అది
స్టేజ్ దాటకుండా ఉండాలని అంటే మీరు తీసుకోవాల్సిన మెజర్స్ ఏంటంటే, ఫస్ట్ ఫోలియో గోల్డ్ని ఒక 400 ml ఆర్ 500 ml ఫోలియో గోల్డ్ని ఏం చేస్తారు, ఒక డ్రమ్లో కలిపేసి వేర్లు తడిచేటట్టు కొట్టండి. కొట్టిన తర్వాత బ్యాటరీ స్ప్రే చేసి కొట్టిన తర్వాత ఒక 4 రోజులు గ్యాప్ తీసుకోండి. 4 రోజులు గ్యాప్ తీసుకున్న తర్వాత ఏం చేస్తాను అంటే 600 ml ఆర్ 600 grams COC ప్లస్ ప్లాంటమైజన్ ఇంకో 20 grams మళ్ళీ ఇంకో డ్రమ్ కలిపి మళ్ళీ స్ప్రే చేయండి. ఈ స్ప్రే ఎట్లా అనంటే రెగ్యులర్గా మీరు అట్లీస్ట్ వారానికి 2 సార్లు ఖచ్చితంగా కొట్టాలా. జనరల్ ఇప్పుడు మనము జ్వరం వచ్చిందంటే ఒకటే మెడిసిన్ డోలో 650 mg ఒకటి వేసుకుంటా నాకు తగ్గిపోతుంది అంటే కుదరదు. ఇది కూడా అంతే, మొక్క కూడా మనిషి టైపే. కనీసం వారానికి 2 సార్లు స్ప్రే చేస్తే అది స్ప్రెడ్ కాకుండా ఉండడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. తలమడుగు రుయ్యాడి గ్రామానికి చెందిన బొజ్జ రాజు గత కొన్ని రోజుల కిందట ఎడ్లబండి నుండి కింద పడడంతో బ్రెయిన్ సర్జరీ చేశారు. బాధితుడు సీఎంఆర్ఎఫ్ పథకానికి మంజూరు చేసుకోగా ఆయనకు మంజూరైన సీఎంఆర్ఎఫ్ చెక్కును మాజీ జెడ్పీటీసీ గోక గణేష్ రెడ్డి అందజేశారు. కార్యక్రమంలో బొల్లారపు బాబన్న, కళ్యాణం లక్ష్మీ రాజేశ్వర్, వెంకన్న యాదవ్, గోనిల గంగన్న, అశోక్, లోక ప్రవీణ్ రెడ్డి, గాజుల సాంబశివ్, గోక రామరెడ్డి, రావుల నారాయణ, మోహన్, మల్లేష్ తదితరులు పాల్గొన్నారు. పుట్టినరోజు వంటి ప్రత్యేక సందర్భాల్లో పలువురు మానవతావాదులు సామాజిక సేవా కార్యక్రమాలు చేపట్టి ఉదారతను చాటుతున్నారు. ప్రముఖ సామాజిక కార్యకర్త పసుపుల రాజు తన కుమారుడైన మణికంఠ ప్రసాద్ జన్మదినం సందర్భంగా సాయిలింగి వృద్ధాశ్రమంలో వృద్ధులకు దుప్పట్లు పంపిణీ చేశారు. వృద్ధులను ఆప్యాయంగా పలకరించి వారి మధ్యన జన్మదిన వేడుకలు జరుపుకున్నారు. అనంతరం వారికి భోజనం ఏర్పాటు చేశారు. చలి నుండి రక్షణగా దుప్పట్లు అందచేసి మానవతా దృక్పథాన్ని చాటారు. పుట్టినరోజున దుబారా ఖర్చులు చేయకుండా సమాజ హితాన్ని కాంక్షించి సేవా కార్యక్రమాన్ని చేపట్టినట్లు పసుల రాజు తెలిపారు. ప్రముఖ న్యాయవాది శ్రావణ్ కుమార్ జాదవ్, దొంతుల ప్రవీణ్ కుమార్ తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. విశ్రాంత ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక దృష్టి. ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్న కలెక్టర్ రాజర్షి షా, పలువురు విశ్రాంత ఉద్యోగులకు ఘన సత్కారం. లగచర్ల ఘటనలో రైతులపై ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలను ఖండిస్తూ బీఆర్ఎస్ ఆందోళన బాట. అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం అందించి నిరసన తెలిపిన మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్, ప్రభుత్వ విధానాలను తీవ్రంగా ఖండించిన నేతలు. మధ్యాహ్న భోజన కార్మికులకు ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలి. సమస్యల సాధనే ధ్యేయంగా బస్టాండ్ ఎదుట రాస్తారోకో చేపట్టిన కార్మికులు పెండింగ్లో ఉన్న బిల్లులను వెంటనే విడుదల చేయాలని నేతల డిమాండ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.